హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1526కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి లావా నుంచి లావా ప్రో వాచ్ అని ఒక వాచ్ని అయితే త్వరలో తీసుకురాబోతుంది అనమాట. లావా ఇప్పటి వరకు మనకి మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చింది, ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకొచ్చింది. సో మళ్ళీ వీళ్ళు ఫస్ట్ టైం ఒక వేరబుల్ డివైసెస్లో సో వాచ్లోకి అయితే దిగుతున్నారు. హ్యాష్ట్యాగ్ టఫ్ హై ప్రో అని చెప్పి టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. 23వ తారీఖున ఈ వాచ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసింది. సో దీని అన్బాక్సింగ్ వీడియో మీకు 23వ తారీఖున అయితే ఉంటుంది. అయితే లావా ఇప్పటికే చాలా లేట్ చేసేసింది. ఇప్పుడు మార్కెట్లో చూస్తే బోట్, అలాగే నాయిస్, ఫైర్ బోల్ట్ ఇలాంటి బ్రాండ్స్ నిలదొక్కేసుకున్నాయి. మన ఇండియన్ మార్కెట్లో చూస్తే వీళ్ళే టాప్లో ఉన్నారనమాట. బడ్జెట్లో తీసుకొచ్చే వాచెస్, స్మార్ట్ వాచెస్లో ఈ రోజున చాలా మంది చేతుల్లో వాచెస్ ఉంటున్నాయంటే అందులో మెయిన్ వీళ్ళు తీసుకొచ్చే వాచెస్ తక్కువ ప్రైస్లో తీసుకొచ్చే. ఒకప్పుడు స్మార్ట్ వాచ్ అంటే చాలా కాస్ట్ ఉండేవి. ఇప్పుడు మనకి ₹1000 కూడా దొరకడం వల్ల ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ అయితే కొంటున్నారు. సో వీళ్ళు తీసుకురావాలనుకుంటే అసలు 2021లోనే ఆ టైంలో తీసుకురావాల్సింది. అప్పుడే కదా మళ్ళీ లావా రీఎంట్రీ ఇచ్చి మంచి మంచి మొబైల్స్ని లాంచ్ చేసింది. అప్పుడే వచ్చుంటే బాగుండేది. ఇప్పటికే చాలా లేట్ చేశారు. అయినప్పటికీ నష్టం లేదు. సో మంచి ఫీచర్స్తో ఈ వాచ్ని అయితే తీసుకొస్తున్నారు. స్పెసిఫికేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మంచి ప్రైస్లో తీసుకొస్తే వీళ్ళు కూడా మెల్లమెల్లగా నిలదొక్కునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటెల్ S24 వీళ్ళు శాంసంగ్ని ఎటకారం చేయడానికి తీసుకొస్తారు ఈ ఫోన్స్. మరి ఏమో తెలియదు కానీ లాస్ట్ టైం వీళ్ళు ఐటెల్ S23 ప్లస్ అని చెప్పి ఒక మొబైల్ని తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఆ టైంలో దాని ప్రైస్ ₹14,000 పెట్టారు. కర్వ్ డిస్ప్లే అనుకుంటా. సో మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చాలామంది కూడా ఆ మొబైల్ మీద ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఇప్పుడు అదే ఎస్ లైనప్లో వీళ్ళు S24 అని చెప్పి ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు దీన్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందట. ఏ ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఉండబోతున్నాయి. సర్క్యులర్ కెమెరా మోడ్యూల్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. కర్వ్డ్ ఎడ్జెస్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం ఉంది. ఎప్పుడు ఈ మొబైల్ని లాంచ్ చేస్తారనేది అయితే ఇంకా లేదు. అయితే వీళ్ళు కమింగ్ సూన్ అంటున్నారు. మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ లేదంటే నెక్స్ట్ మంత్తో లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లాంచ్ చేసేవచ్చు. వీళ్ళు ఇప్పుడే టీచ్ చేస్తున్నారు. వీళ్ళు హృతిక్తో టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీంతోపాటు వీళ్ళు ఐటెల్ T11 ప్రో అని చెప్పి ఇయర్ బడ్స్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ F55 ఈ మొబైల్ ఇప్పుడు మనకి గూగుల్ ప్లే కన్సోల్లో అయితే స్పాట్ అయిందనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, M55 అని చెప్పి ఒక ఆనిముత్యాన్ని తీసుకొచ్చింది. ఆనిముత్యం అని నేను ఎందుకు అంటున్నానంటే మొబైల్ బాగానే ఉంటుంది కానీ ప్రైస్ టూ మచ్ అయిపోయిందనమాట. ₹28,000 ఏమో దాని ప్రైస్ అయితే పెట్టారు. స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 1 ప్రాసెసర్తో వస్తుంది. సో అదే మొబైల్ని వీళ్ళు మళ్ళీ రీబ్రాండ్ చేసి F55 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు ప్రైజెస్ కొంచెం ఆలోచించి తీసుకురావాలి. అసలు దగ్గర ₹30,000 పెట్టుకుంటే మోటో ఎడ్జ్ 50 ప్రో మొబైల్ కొంటారు కానీ ఈ మొబైల్ ఎలా కొంటారు? ఎందుకు కొంటారు అంటే శాంసంగ్. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ బాగుంటాయి. శాంసంగ్ అంటే ఒక బ్రాండింగ్, సర్వీసులు అన్నీ ఉంటాయి కాబట్టి సో దానివల్ల ఈ మొబైల్ కొనాలి తప్పితే వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రైజెస్కి. లేకపోతే అంతంత ప్రైజెస్ అంటే వీళ్ళు మార్కెట్లో ముందుకెళ్ళడం కష్టం అయిపోద్ది. రాను బ్రాండ్ ఒకటే చూపించుకోవాలంటే కుదరదు. ఇలాగ చూపించుకొని ముందుకెళ్ళాలనుకున్న కొన్ని చాలా బ్రాండ్లు సో ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. బ్లాక్బెర్రీ ఉదాహరణకి, నోకియా ఉదాహరణకి. సో ఇలా కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. సోనీ ఎలా వెళ్ళిపోయినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M35 5G వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఈ మొబైల్ మోడల్ నెంబర్ లైవ్కి అయితే తీసుకొచ్చారు. అంటే దీని ప్రకారం వీళ్ళు చాలా త్వరగానే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఇక నెక్స్ట్ మంత్ లాంచ్ చేయొచ్చు. ఫస్ట్ వీక్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ ఆల్రెడీ FCCలో కూడా స్పాట్ అయింది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుందంట. NFC సపోర్ట్ ఉంటుందంట. 6000 mAh బ్యాటరీ. శాంసంగ్ Exynos 1380 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ₹30,999 ఈ మొబైల్ ప్రైస్ ఉంటుంది అంటున్నారు. అంత సీన్ లేదులేండి. M55 దగ్గర ఆ ప్రైస్కి తీసుకెళ్లారంటే ఇది అంత ప్రైస్ అయితే ఉండదు. మేబీ నేను అనుకోవడం ఇది 25,000కో తీసుకొచ్చి ఆఫర్లు తీసుకు 23,000కి అంటకట్టాలని చూస్తారు. చాలా కష్టం అంతంత ప్రైస్ పెడితే. ఇక అలాగే శాంసంగ్ F15 ఆల్రెడీ లాంచ్ చేసేసింది కదా మొబైల్ని. అందులోనే ఇప్పుడు 8GB వేరియంట్ని అయితే తీసుకొచ్చింది. ఆఫర్లో ₹14,999 ఈ రోజు నుంచి అయితే సేల్కి తీసుకొచ్చారు. ఇంకా ఉన్నాయి మనకి ఆప్షన్స్. అసలు యాక్చువల్గా F55లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఆ వాటర్ డ్రాప్ నాచే. ఆ నాచ్ని వీళ్ళు మార్చుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఈ ఇండియాకి సంబంధించిన వేరియంట్ ఇప్పుడు మనకి గూగుల్ ప్లే కాన్సోల్లో అయితే స్పాట్ అయింది. 8GB ర్యామ్తోను ఆండ్రాయిడ్ 14తో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్తో ఇది మనకి గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయింది. ఈ ప్యాడ్ మనకి 5G సపోర్ట్తో అయితే వస్తుందంట. అంటే సిమ్ సపోర్టెడ్ ప్యాడ్ని అయితే తీసుకురాబోతున్నారు. 10,000 mAh బ్యాటరీ అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ప్యాడ్కి ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్ ఎవరైతే రీసెంట్గా అప్డేట్ చేసుకున్నారో వీళ్ళకి గ్రీన్ లైన్ ఇష్యూ అనేది స్పాట్ అయినట్టుగా కొంతమంది యూజర్స్ ఇప్పుడు రెడీఫ్లోను అలాగే
ట్విట్టర్లోను కంప్లైంట్ అయితే రేస్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా వీళ్ళు ఏదో సెక్యూరిటీ అప్డేట్ ఏదో ఇచ్చారంట, దీనివల్ల ఈ లైన్ అయితే వస్తుందంట. మనకి S21 అల్ట్రాలో అయితే ఈ సెక్యూరిటీ అప్డేట్ ద్వారా ఈ లైన్ వచ్చినట్టుగా కొంతమంది అయితే ఇష్యూని రేస్ చేస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో చూస్తే మనకి OnePlus కూడా ఇంతకుముందు ఇలాగే అప్డేట్స్ తర్వాతే గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అసలు ఇది కావాలని వీళ్ళు ఏమైనా ఒక బగ్ లాగా ఇస్తున్నారా, అంటే ఓల్డ్ అయిపోతున్న మొబైల్స్ని మళ్ళీ కొత్త మొబైల్తో అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పిస్తున్నారా మరి ఏంటో తెలియదు. కానీ ఒకప్పుడు ఇలాగే యాపిల్ అప్డేట్స్ ద్వారా మొబైల్స్ని స్లో చేస్తుందని వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయింది. సో ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి అప్డేట్స్ ద్వారా వస్తున్నాయి అనమాట. సో వీటినైతే కంపెనీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి శాంసంగ్ మరి ఏదైనా ఒక అప్డేట్తో ఈ ఇష్యూని క్లియర్ చేయొచ్చు. ఒకవేళ ఇది కనుక హార్డ్వేర్ పరమైన ఇష్యూ అయితే ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి ఫ్రీగా సర్వీస్ అయితే చేసేవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ C65 రియల్మీ దండయాత్ర ఇంకా ఆగలేదు. ఈ మంతే మనకి 2 మొబైల్స్ ఏమో లాంచ్ చేసినట్టుంది కదా, P1 అండ్ P1 Pro. ఇది కాకుండా ఇంకో మొబైల్ కూడా లాంచ్ చేసినట్టుంది, రియల్మీ 12X అనుకుంటా. ఈ 3 మొబైల్స్ చాలదన్నట్టుగా మళ్ళీ రియల్మీ నార్జో 70X అని ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. అది కాకుండా రియల్మీ C65 5G అని చెప్పి ఇంకో మొబైల్ తీసుకురాబోతుంది. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. C65 5G అలాగే 4G 2 వేరియంట్స్ ఉంటాయి. మన ఇండియాలోకి మరి తెస్తే ఒక వేరియంట్ తేవచ్చు. 4G వేరియంట్లో MediaTek Helio G85 ప్రాసెసర్ అంటే 5G వేరియంట్లో Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉండబోతున్నట్టు. ఇది ఏదో కొత్త ప్రాసెసర్ లాగా ఉంది. ఇప్పటివరకు మనం ఈ ప్రాసెసర్ అయితే ఏ ఫోను రాలేదనుకుంటా, నాకైతే గుర్తు రావట్లేదు. లాస్ట్ 6100 ప్లస్ అనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెసర్తో అయితే రాబోతుంటే IPS LCD డిస్ప్లే, రే సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో బిలో 10,000లో అయితే ఈ 5G మొబైల్ని తీసుకొచ్చే ప్లాన్లో రియల్మీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దీన్ని అయితే రియల్మీ టీజ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి HMD గ్లోబల్, అదేనండి నోకియా పేరెంట్ కంపెనీ. సో ఇప్పుడు ఈ HMD గ్లోబల్ ఒక కొత్త మొబైల్ని అయితే తీసుకొచ్చింది. అంటే ఇక్కడికి ఇంకా లాంచ్ చేయలేదు. హినెకెన్ అని డ్రింక్ ఉంటుంది, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పార్ట్నర్షిప్ కలిసి ఈ మొబైల్ని తీసుకొచ్చారు. దీని పేరు మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా పెట్టారు. నథింగ్ ఫోన్ లాగా వీళ్ళు బోరింగ్ ఫోన్ అని చెప్పి పేరైతే పెట్టారు. సో ఫోను బోరింగ్ ఫోన్ అని ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు మనకి నోకియా నుంచి మొబైల్స్ వచ్చాయి, నోకియా 2660 అని చెప్పి. సో అటువంటి డిజైన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అవుట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్సైడ్ డిస్ప్లే ఉంటుంది. చూడడానికి మనకి మోనోక్రోమ్ లాగా ఉంటాయి, కానీ ఈ డిస్ప్లే మోనోక్రోమ్ కాదు. మొత్తం మనకి ఇంటర్ఫేస్ అంతా మోనోక్రోమ్గా ఉంటుంది, కానీ ఇది కలర్ డిస్ప్లే అనమాట. మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనకి కెమెరా ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. స్పెషల్ ఏంటంటే ఈ మొబైల్ మనకి ట్రాన్స్పరెంట్ బాడీతో వస్తుంది, అందుకే దాన్ని నథింగ్తో అన్నాను. సో ట్రాన్స్పరెంట్లో అయితే తీసుకొచ్చారు. మొత్తానికి వీళ్ళు బోరింగ్ అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళు ఒప్పుకుంటున్నారు. మొత్తానికి టైటిల్ అయితే మాత్రం యూనిక్గా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఇయర్ అలాగే నథింగ్ ఇయర్ ఏ, ఈ 2 ఇయర్ ఫోన్స్ని అయితే నథింగ్ లాంచ్ చేసింది. సో వీటిలో మనకి 11mm డ్రైవర్ అయితే ఉంటుంది, ఎల్డాక్ అలాగే LHDC 5.0 ఈ కొడాక్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. హైరీస్ ఆడియో సర్టిఫైడ్ అయి ఉంటాయి, ANC సపోర్ట్ కూడా ఉంది. 45 dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది అనమాట. ఈ నాయిస్ క్యాన్సిలేషన్లో మీకు 3 లెవెల్స్ కూడా ఉంటాయి, హై, మీడియం అలాగే లో. 40 hours వరకు మీకు ఛార్జింగ్ టైం అయితే ఇస్తుందంట కేసు. అది ఈచ్ వన్ బర్డ్ వచ్చేసరికి మీకు 8.5 hours ఇస్తుంది అంటున్నారు. నథింగ్ ఇయర్కి ఇయర్ ఏకి మనకి డిజైన్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ప్రైజెస్ చూస్తే మాత్రం చెప్పాల్సిందే ఉంది, టూ మచ్ పెట్టేసేది. వీటిలో కూడా 11,999 రూపాయలు ఇయర్ పడితే ఇయర్ ఏస్ 7,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. స్పెషల్ సేల్ కింద తీసుకొచ్చి 10,999 రూపాయలకి ఇయర్ తీసుకొస్తే ఇయర్ ఏ 5,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్ ద్వారా 22వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y38 5G ఈ మొబైల్ ఇప్పుడు మనకి NCC సర్టిఫికేషన్ అలాగే IMDA ఈ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. సో డిజైన్ చూడడానికి రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేశారు కదా, వివో T3X ఆ డిజైన్లో మనకి రేసెడ్ కెమెరా డిజైన్ అయితే కనిపిస్తుంది. 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో 8GB ర్యామ్, 128GB 256GB స్టోరేజ్ వేరియంట్లో అయితే మొబైల్ రాబోతుందంట. సో ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేసినట్టున్నారు, మిగిలినంతా మనకి ఆ మొబైల్ లాగే తీసుకొస్తున్నారని అనిపిస్తుంది. ఇక అలాగే వివో V30 అండ్ V30 Pro ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేస్తుంది. ఇప్పుడు అదే ఫ్యామిలీలోకి V30e మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతుంది. ఈ మొబైల్ సంబంధించిన ఇండియా వేరియంట్ స్పాట్ అయిందనమాట. మే 2వ తారీఖు ఈ మొబైల్ లాంచ్ చేస్తారని డేట్ కూడా లీక్ అయింది. రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే ఉండబోతుందంట. 5500 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలిసింది. బ్యాక్ సైడ్ ఆ రింగ్ లైట్ ఉంటుంది కదా, అది మనకి ఫ్లాష్ లైట్లోనే మిక్స్డ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐప్యాడ్ ఎయిర్లో ఈసారి మనకి 12.9 ఇంచెస్ మినీ LED డిస్ప్లేతో రాబోతుంది. మినీ LED డిస్ప్లే అనేది వీళ్ళు ప్రో వేరియంట్స్కి అయితే వాడతారు, ఐప్యాడ్ ప్రో ఉంటాయి కదా, సో వాటికి తీసుకొస్తారు. సో ఆ డిస్ప్లేని ఈసారి ఐప్యాడ్ ఎయిర్లో అయితే వాడబోతున్నారు. ప్రోకి వచ్చేసరికి ఈసారి వీళ్ళు OLED డిస్ప్లేని అయితే తీసుకురాబోతున్నారంట.
ల్యాండ్స్కేప్ ఆరియంటెడ్ ఫేస్ ఐడి ప్రో వేరియంట్స్లో అయితే చూడడానికి ఉంటుంది. ఐప్యాడ్ ఎయిర్లో చూస్తే వీళ్ళ టచ్ ఐడి ఉంటుందిగా, ఆ టచ్ ఐడిని అయితే కొనసాగిస్తారని అంటున్నారు. అంటే 12.9 ఇంచెస్ అంటేనే మనకి బెజల్స్ ఉండవు, మరి టచ్ ఐడి ఎలా తీసుకొస్తారంటే మేబీ నేను అనుకోవడం సైడ్ కానీ టాప్లో కానీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో అయితే మొత్తానికి ఈసారి మినీ ఎల్ఈడీతో తీసుకొస్తున్నారు కాబట్టి ఐప్యాడ్ ఎయిర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. మేబీ 2 వేరియంట్ తీసుకురావచ్చు, 10.9 ఇంచెస్ ఒకటిను, ఈ 12.9 ఇంచెస్, ఈ 2 సైజుల్లో ఎయిర్ని అయితే తీసుకురావచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.